ఈరోజు హార్వెస్టింగ్ అయితే మిక్స్డ్ హార్వెస్టింగ్ అండి. వంకాయలు, దొండకాయలు, కొన్ని బొబ్బర్లు, చెర్రీ టమాటోస్, కొన్ని దొండకాయలు ఇలా అయితే హార్వెస్ట్ చేశాను. ఒక 5-6 ఐటమ్స్ అయినా అన్ని మిక్స్డ్గా ఏమేమి ఉన్నాయో అవి అయితే పిక్ చేశాను. ఈ డే ఇవైతే వచ్చాయి. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కానీ అవైతే హార్వెస్ట్ చేయలేదు. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మినీ హార్వెస్టింగ్ అయితే చేయబోతున్నానండి. కాసిన్ని బెండకాయలు, కొన్ని బొబ్బర్లు, అలాగే వంకాయలు, కొన్ని మిర్చి అయితే హార్వెస్ట్ చేద్దాము. ఎక్కువ క్వాంటిటీ అయితే రాకపోవచ్చండి, 1 డేకి సరిపడా అన్నట్లు ఈరోజైతే హార్వెస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ నా బ్యాక్ సైడ్ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇందులో కొన్ని మిర్చి ప్లాంట్స్ ఉన్నాయి. మిర్చి అయితే హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్. ఇవి ఎంట్రన్స్లోనే పెట్టిన కొన్ని మొక్కలండి. గులాబీ పువ్వులు కూడా చూడండి భలే పూస్తున్నాయి. ఇంకా కొన్ని మొగ్గలు కూడా పడ్డాయి. ఇదంతా కాకర, బీర, చిక్కుడు పాదు ఇవన్నీ పెట్టాను. చిక్కుడుకాయలు కూడా చూడండి ఇలా బంచెస్ లాగా వచ్చాయి కదా. ఇందులోనే అక్కడక్కడ మిర్చి ప్లాంట్స్ పెట్టాను. మీకు కనిపిస్తున్నాయి కదా మిర్చి, బ్లాక్ మిర్చి ఇదిగోండి. ఇంకా కొన్ని పైన కూడా పెట్టాను మిర్చి ప్లాంట్స్. మనం అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ తీగలు అడ్డం ఉన్నాయి, అందుకే మెల్లిగా కట్ చేస్తున్నా. ఇప్పుడు కొన్ని బెండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఈ పూల మొక్కల పక్కనే కొన్ని బెండ మొక్కలు అయితే పెట్టాను, పిక్ చేసుకుందాం. ఇంకా వేరే టబ్స్లో కూడా బెండకాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ బొబ్బర్ల మొక్కలు అయితే పెట్టానండి. బొబ్బర్లు అయితే కట్ చేద్దాము. చాలా టబ్స్లో పెట్టాను, ఒక 10 ప్లాంట్స్ దాకా అయితే పెట్టాను. వీటితోటి మనం కర్రీ చేసుకోవచ్చు, అలాగే ఉడకబెట్టేసుకొని తినచ్చు. చూడండి, ఇంకా అటువైపు ఉన్నాయి, మనం చూసి అవి కూడా పిక్ చేద్దాం. ఇవన్నీ బొబ్బర్లేనండి. ఇక్కడ ఒక 2-3 ప్లాంట్స్ అయితే పెట్టాను. లేతగా ఉన్నాయి కదా, కర్రీ అయితే చేసుకుందాం. ఇంకా ఇవన్నీ పిందెలు స్టార్ట్ అయ్యాయి చూడండి, చిన్న చిన్నవి. ఫ్లవర్ కూడా ఇలా లావెండర్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాను, అలాగే కొన్ని బెండకాయలు కిందనే పడిపోయేది, కొన్ని బొబ్బర్లు, టమాటోస్, వంకాయలు కూడా ఉన్నాయి. బంతి పువ్వులు అయితే బాగా వస్తున్నాయండి. ఇది వెడల్పుగా ఉన్నటువంటి ఒక బాక్స్లో అయితే పెట్టాను. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్ని వంకాయలు అయితే కట్ చేస్తున్నా. ఇదిగోండి, ఈ సైజు ఉన్నవన్నీ ఈరోజు పిక్ చేసేద్దాం, ఎన్ని వస్తాయో చూద్దాము. ఇక్కడ కూడా కొన్ని వంకాయ మొక్కలు అయితే పెట్టాను, ఇవి కూడా పిక్ చేద్దాం. ఇటు సైడ్ అంతా బొబ్బర్లు, ఇంకా చెర్రీ టమాటోస్, కొన్ని మిర్చి ప్లాంట్స్ అలా పెట్టాను. ఇప్పుడైతే బ్రింజాల్స్ కట్ చేద్దాం. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, కట్ చేద్దాం. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి కొన్ని, ఇదిగోండి. కొన్ని చెర్రీ టమాటోస్ అయితే ఉన్నాయి, ఇచ్చేస్తున్నా. చిట్టి చిట్టి టమాటోస్. ఇక్కడ ఒక బెండకాయ కూడా ఉంది.
హార్వెస్ట్ చేద్దాం. ఇప్పుడు దొండకాయలు అయితే హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఇలా తీగ వెంట ఉన్నాయి. అన్నీ పిక్ చేద్దాం. రైట్ సైడ్ చూడాలి. దొండపాదు చిక్కుడు పాదు రెండు కలిపి పెట్టాను. ఇదిగోండి ఎంత గ్రీనిష్గా ఉన్నాయో దొండకాయలన్నీ. ఇలా పండిన ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. అప్పుడు మళ్ళీ కొత్తగా లీవ్స్ వచ్చి కొమ్మలు కూడా లేతగా చిగురుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి. దొండపాదు కింద కూడా ఒకటి వేశాను. ఇక్కడ టెర్రస్ పైన ఒకటి పెట్టాను. ఈరోజు అన్నీ కలిపి ఈ మాత్రం అయితే హార్వెస్ట్ చేశానండి. కాసిన్ని దొండకాయలు, వంకాయలు, చెర్రీ టమాటోస్. ఎక్కువ క్వాంటిటీ లేదు కానీ కొంచెం కొంచెంగానే వచ్చాయన్ని. బొబ్బర్లు కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. బెండకాయలు మాత్రం ఇవి కూడా బాగానే వచ్చాయండి. ఇదిగోండి ఇక్కడ అడుగున పడ్డాయి బెండకాయలు కూడా. వీటిలో అన్నీ మిక్స్డ్. మిర్చి, ఇది బాస్కెట్ పెద్దది కదా, మీకు ఎంతవరకు కనిపిస్తున్నాయో నాకైతే తెలియట్లేదు. మిర్చి కూడా చూడండి ఇంత పొడవుగా చాలా హెల్దీగా గ్రీనిష్గా ఉన్నాయి కదా. బొబ్బర్లు, మిర్చి, బెండకాయలు, కొన్ని దొండకాయలు, టమాటోస్, వంకాయలు ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఈరోజు మినీ హార్వెస్టింగ్ అండి. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.